ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మకర రాశి వారి జీవితానికి సంబంధించి కీలకమైన దశలలో అంటే వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్య దశలలో ఏ విధంగా ఉంటుంది, అలాగే జీవితంలో ఉన్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహ దోషాలను తొలగింప చేసుకోవడానికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మకర రాశి వారి బాల్య వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే ఎంతో జ్ఞానవంతులు, శక్తివంతులుగా ఉంటారు. చాలా క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఇతరులపైన అధికంగా ప్రేమ చూపిస్తారు. ఇక విద్య విషయానికి వచ్చినట్లయితే పిల్లలు విద్యలో రాణిస్తారు. విశేషమైన జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మకర రాశిలో కొందరికి సరియైన వనరులు లేక చదువు ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. యవ్వనంలో ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎంతో శ్రమించి తమ కలను సాకారం చేసుకుంటారు. జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. వీరికి అంచెలంచెలుగా ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మకర రాశి వారి వృద్ధాప్య దశ చూసుకున్నట్లయితే గత జన్మకు సంబంధించిన కర్మను అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మకర రాశి వారు వృద్ధాప్యంలో చాలా సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టము కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు. ప్రజాభిమానముతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహము అధికముగా ఉంటుంది. బంధువర్గము కంటే బయటివారి సహాయము అధికంగా అందుతుంది. ఈ రాశివారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకొని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశివారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తరువాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవటం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయముల మీదనే వీళ్ళకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఈ రాశివారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిది మకర రాశి వారు మాత్రం ఏ పని చెయ్యరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. ఈ రాశివారు ప్రయత్నమున మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగాను క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసిన చెయ్యి. వీళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపై చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది. ఈ రాశివారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరినీ నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు అనేక విషయాలలో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా చేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి.
ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావముతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవముగా భావిస్తారు. జీవిత మధ్యకాలంలో మోకాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. ఈ రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. ఈ రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. గణేశుడిని పూజించండి. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. బుధవారాలు మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి అథర్వశీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చెయ్యండి. మీరు శని, కుజుడు, గురువు మరియు రాహువు మంత్రాలను పఠించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువుని పూజించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చెయ్యండి. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడూ పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తెస్తాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఆ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటుంటే కేతుగ్రహానికి పరిహారాలు చెయ్యండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేయండి. ముఖ్యంగా అరటి పండ్లను బిచ్చకాలు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చెయ్యండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి పుణ్యబలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది. ప్రతిరోజు దైవ ఆరాధన, దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. అలాగే పశు పక్షాదులకు తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో పాపకర్మలు చేసుకుంటే ప్రతి దుష్ఫలితాలు తొలగిపోతాయి. సో చూశారు కదండి, మకర రాశి వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు, అలాగే ఎటువంటి దేవతారాధన వీరిని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మరిచిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.